హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. సో ఈ రోజు హ్యూస్టన్ కి బయలుదేరాలనుకుంటున్నాము. సో ఇట్స్ వీకెండ్, ఫ్రైడే ఆఫ్టర్నూన్. సో మేము ఉండే ప్లేస్ ఫ్రిస్కో నుంచి హ్యూస్టన్ ఆల్మోస్ట్ 4 to 5 hours ఆఫ్ రోడ్ జర్నీ. సో అక్కడ ఏంటంటే నాసా ఉంది, మంచి మంచి ప్లేసెస్ అంటే నాసా అండ్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది, అండ్ ఆల్సో బీచ్ కూడా చాలా బాగుంటుందంట అక్కడ. సో ఇవన్నీ కవర్ చేసుకుని ఇంకేమైనా మంచి ప్లేసెస్ ఉంటే అవి కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ ఆన్ సండే. సో మీరు కూడా నాతో హ్యూస్టన్ కి స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అయ్యి కాస్త రిలాక్స్ అవుతాం, చాలా ఎండగా ఉంది కదా. సో ఈవినింగ్ కొంచెం ఎండ చల్లబడిన తర్వాత బీచ్ కి వెళ్దాం. సో ఇప్పుడే హ్యూస్టన్ కి వచ్చేసాము అండ్ హోటల్ ముందర ఉన్నాము. సో లోపలికి వెళ్దాము. సో ఇది ఇప్పుడు ఉండబోయేది. చుట్టుపక్కల అంతా బాగానే ఉంది. ఐ మీన్ ఇట్స్ వెరీ గుడ్. మనకి ఇక్కడ ఏంటంటే గన్నేరు పూలు ఉంటాయి కదా, మనకి ఇండియాలో చాలా ఇష్టం కదా. మనం చాలా సార్లు దేవుళ్ళకి కూడా పెడుతుంటాం. చూడండి, సేమ్ సిమిలర్ గా ఉన్నాయి, పెద్ద సైజ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది. సో 8:10 కి కూడా ఇంత వెళ్తుంది బయట. అసలు చీకటే అవ్వలేదు. సో యాక్చువల్గా ఏంటంటే బయట డిన్నర్ చేసేసి వచ్చి లోపలికి వెళ్దామనేసి అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డిన్నర్కి వెళ్ళేసి వద్దాము. డిన్నర్కి వెళ్ళేసి ఇంకా ఏమైనా బీచ్ కి వెళ్లే టైం ఉంటే బీచ్ కి వెళ్దాము, లేకపోతే సో ఇప్పుడే దేశీ కిచెన్ కి వచ్చాము. దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఇది. సో లోపలికి వెళ్తున్నాము. నైట్ ఆల్మోస్ట్ 8:40 అవుతుంది ఇప్పుడు. సో పనీర్ టిక్కా మసాలా అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేశాను. మిగిలిన విషయాలు తర్వాత రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా మాట్లాడేది ఉంది. సో మాట్లాడుకోండి. ఇది జస్ట్ ఈ హోటల్ ముందర గన్నేరు పూలు, మనకి ఎగ్జాక్ట్ గా ఇండియాలో రెక్క గన్నేరు పూలు ఉంటాయి కదా, సేమ్ అవే. మొత్తం ఈ చెట్టు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు. బ్యూటిఫుల్ గా సేమ్ ఇండియా చెట్లు లాగే ఉన్నాయి. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ వచ్చి కీస్ తీసేసుకున్నాము. ఎంటర్ అయిపోయి బుక్స్ Oh, okay. Yeah. Paintings, huh? Okay. Oh. Yeah. So ఇది రిసెప్షన్ ప్లేస్. ఆఫీస్ కూడా పెట్టారు వీళ్ళు ఇక్కడ. సో 3rd floor.
వచ్చేసాం. ఇలా లోపలికి రాగానే ఇది ఇచ్చారు ఐరన్ చేసుకోవడానికి. బాగుంది. జస్ట్ ఎంట్రన్స్ దగ్గర. అండ్ ఇటు షూస్ ప్లేస్ చేసుకోవడానికి, ఈవెన్ ఇక్కడ పైన బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి, ఇక్కడ షూస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. జస్ట్ లెఫ్ట్ సైడ్ లో వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, చిన్న ఫ్రిడ్జ్ కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ కాఫీ మెషిన్. మైక్రోవేవ్ ఇచ్చాడు ఇక్కడ. డైనింగ్ టేబుల్ ఏదైనా తినేటప్పుడు లేకపోతే మామూలుగా కూర్చోవడానికి కంఫర్టబుల్గా సిట్టింగ్ ప్లేస్ ఇచ్చారు. రూమ్ బాగుంది, కంఫర్టబుల్గా. సిట్టింగ్ ఏరియా, టేబుల్ కూడా ఉంది కంఫర్టబుల్గా, ఏదైనా రాసుకోవడానికైనా వర్క్ చేసుకోవడానికి. కాకపోతే మనకి ఇండియాలో లైట్స్ బాగా వెలుతురు ఎక్కువగా అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, నాకు మాత్రం వెలుతురు ఎక్కువగా ఉండడం ఇష్టము. బట్ ఇక్కడ ఇంతే, ఇలాగే ఉంది. అండ్ ఎంట్రన్స్ దగ్గర జస్ట్ వాష్రూమ్ కి అటాచ్డ్ గా మిర్రర్ కూడా ఇచ్చారు. ఇట్స్ బ్యూటిఫుల్. సో యాక్చువల్ గా మేము బయలుదేరింది 2:30 ఆఫ్టర్నూన్. చాలా బయట బాగా ఎండగా ఉండింది. అండ్ బై ద టైమ్ వి రీచ్డ్ ఇట్ వాజ్ 8:10 ఇన్ ద నైట్. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే 6-7 వరకు వచ్చేస్తాము, హాయిగా బీచ్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ చాలా టైం పట్టింది రావడానికి. అండ్ ఇట్ వాజ్ రియలీ హెక్టిక్, ఎందుకంటే కార్లో వచ్చాం కదా. సో రోడ్వే చాలా హెక్టిక్ గా అనిపించింది మాకు. అండ్ బ్రేక్ కూడా మేము తీసుకోలేదు అసలు. జస్ట్ మధ్యలో స్నాక్ బ్రేక్ ఒకటి తీసుకున్నాము, 5 minutes హార్డ్లీ. అది పెట్రోల్ పోయించుకునే దగ్గర. బస్ దట్స్ ఇట్. ఇంకా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఆల్రెడీ 8:10. లోపలికి వచ్చేసి కీస్ తీసుకున్నాం అనమాట. కీస్ వీళ్ళ దగ్గర రిసెప్షన్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ తర్వాత వెంటనే డిన్నర్ కి వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం మనకి టెక్సస్ లో ఏంటంటే జస్ట్ 9:30 వరకు క్లోజ్ అయిపోతాయి డిన్నర్, ఎక్కడైనా రెస్టారెంట్స్ ఇవంతా. సో ఇక్కడ కూడా అలాగే అనుకుని మేము తొందరగా దేశీ, అది ఆన్లైన్ లో చెక్ చేసుకుని దేశీ అదిదో ఉంటే జస్ట్ ఇండియన్ రెస్టారెంట్ అక్కడికి వెళ్ళాం. ఇట్స్ ఆల్మోస్ట్ 9 miles ఇక్కడ నుంచి, మేము ఉన్న చోటు నుంచి 9 miles. సో అక్కడికి వెళ్ళేసి డిన్నర్ చేసి వచ్చాము. అక్కడ 10 వరకు ఉందంట, లక్కీగా 10 వరకు క్లోజింగ్ టైం. సో తినేసి మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి రూమ్ కి వచ్చేసరికి ఇట్స్ 10 o'clock. సో చాలా టైర్డ్ గా ఉంది, చాలా చాలా టైర్డ్ గా. యాక్చువల్ గా ఇవాళే బీచ్ చూసేయాలనుకున్నాము, ఎందుకంటే జస్ట్ 3 పెట్టుకున్నాం అనమాట చూడాలనేసి హ్యూస్టన్ లో 3 places. బట్ ఒక్క ప్లేస్ కూడా అవ్వలేదు. సాటర్డే బయలుదేరాలి యాక్చువల్ గా. మేము సాటర్డే బయలుదేరి ఫ్రైడేనే వచ్చేసాము. సో దట్ యునో కంఫర్టబుల్ గా ఉంటది జర్నీ, కంఫర్టబుల్ గా చేసుకుని జస్ట్ కూల్ గా అన్ని ప్లేసెస్ చూసేవి చూసుకోవచ్చు అనుకున్నాం. బట్
అసలు ఇవాళే అసలు పాసిబుల్ అవ్వలేదు బీచ్ కి కూడా వెళ్ళడానికి. అసలు ఏమీ చూడలేదు, వచ్చాము రూమ్ లోకి వచ్చాము, జస్ట్ తిన్నాము, రూమ్ లోకి వచ్చేసాము అంతే. సో రేపు చూడాలి ఎన్ని ప్లేసెస్ చూడగలుగుతాం అనేసి. హోప్ 3 ప్లేసెస్ కవర్ చేసుకుంటే బాగుంటుంది అనేసి. అసలు ఎందుకు వచ్చాము హ్యూస్టన్ కి, చూడాల్సినవన్నీ చూస్తే బెటర్ ఏమో. ఆ తర్వాత టైం ఉంటే వీ కెన్ ప్లాన్ ఫర్ అదర్ థింగ్స్. కానీ నాకు తెలిసి ఇట్ వోంట్ బి పాసిబుల్. ఓన్లీ నాకు హార్డ్లీ 3 ప్లేసెస్ వెళ్తాం అనేసి అనిపిస్తుంది. సాటర్డే సండే 2 days కలిపి లైక్ నాసా ఒకటి, అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ, బీచ్, ఇవి చూసేసి ఆ తర్వాత ఇంకా టైం ఉంటే, ఎందుకంటే మళ్ళీ 6 hours జర్నీ కదా, మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే. అండ్ సో అదే చూస్తున్నాము ఎలా ఏంటి అనేది, ఇంకా నాట్ యెట్ డిసైడెడ్. బట్ 3 ప్లేసెస్ అయితే కంపల్సరీ, 3 చోట్లకైతే కంపల్సరీ వెళ్ళాలి, 3 చోట్లకైతే.